నా పేరు వి ఉమేందర్. నేను డిఎస్పి, ఇప్పుడు ప్రజెంట్ సీఎం ప్రజావాణిలో పనిచేస్తున్నాను. నేను ఈ ఖైరతాబాద్ డిగ్రీ కాలేజీలో చదువుకోలేదు, ఖైరతాబాద్ డిగ్రీ కాలేజీలో పనిచేయలేదు, కానీ నాకు ఒక అనుబంధం ఉంది. నేను 2010 నుంచి 14 వరకు నేను సైఫాబాద్ ఇన్స్పెక్టర్గా పనిచేసినాను. అప్పుడు తెలంగాణ ఉద్యమం కొంత వేల మంది పోలీస్ ఆఫీసర్లకు అకామిడేషన్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఈ కాలేజీ అప్పుడున్న ప్రిన్సిపల్ గారు కావచ్చు, తర్వాత వాళ్ళతో పట్టుకొని చాలాసార్లు కూడా మాకు ఎన్నోసార్లు అకామిడేషన్ ప్రొవైడ్ చేశారు. ఆ అకామిడేషన్లో చాలాసార్లు కూడా ఎందుకంటే వేల మంది అధికారులు పోలీస్ ఆఫీసర్లు వచ్చినప్పుడు వాళ్ళకి అకామిడేట్ చేయడం చాలా కష్టం. ఇక సైఫాబాద్ ఏంటంటే అసెంబ్లీ ఉండేది, సెక్రటేరియట్ ఉండేది, ప్రతిరోజు మాకు తెలంగాణ మూమెంట్లో ఉండేది. అటువంటి టైంలో మా కాలేజ్ చాలా ఉపయోగపడేది. చంద్రన్న విషయానికి వస్తే యాక్చువల్లీ నాది కూడా ఎస్పీ కాలేజే, నాది 86 బ్యాచ్, మా సీనియర్. కానీ అప్పుడు ఎప్పుడు కూడా మాకు పరిచయం లేదు, మాట్లాడుకోలేదు. కానీ మా ఆలేరు ఫ్రెండ్స్ కట్కం శ్రీనివాస్, పంతం, చంద్రన్న వీళ్ళంతా ఏలూరులో లా కాలేజ్ చదివారు. ఆ ఏలూరులో లా కాలేజ్ ఉన్నప్పుడు మేము కూడా ఒకసారి ఏలూరు పోయినాం. తర్వాత అప్పటి నుంచి బాగా పరిచయం. అంటే ఎట్లా ఉంటుంది అంటే చంద్రన్నతో పరిచయం ఉంటే ఒక్కసారి పరిచయం ఏంటంటే ఇక వాడు చంద్రన్నని మర్చిపోడు. చంద్రన్న మర్చిపోతుండొచ్చు కానీ ఆయన ఈయనని మర్చిపోడు. అంటే ఎట్లా చేస్తారంటే అన్నకు ఆశకవిత్వం బాగా, ఏదైనా సమయం సందర్భం వచ్చిందంటే దాని ప్రకారం అల్లుకపోతాడు కమ్ముకపోతాడు, ఇక అంతే. ఇక ఆ రకంగా ఉండడం వల్ల ఒక్కసారి చంద్రన్నతో పరిచయం ఏర్పడిందంటే ఇక వాళ్ళతో ఇష్టపెట్టేది ఉండదు. చాలా మంచి వ్యక్తి, చాలాసార్లు రెగ్యులర్గా కలుస్తూ ఉంటాం. మేము రీసెంట్గా మా ఆలేరు వ్యాసంతా కొంతమంది ఒక సేమ్ గ్రూప్, పీర్ గ్రూప్ అంతా ఒక క్లబ్ పెట్టుకొని బాగా రెగ్యులర్గా కలుస్తున్నాము. చాలా మంచి వ్యక్తి. ఇక ఎందుకంటే ఇప్పుడు అందరు చెప్పినారు అసలు అంటే ప్రొఫెషనల్ కానీ అకాడమిక్స్ కానీ ఏ రకంగా ఉంటుందని చెప్పేసి తోటి సహచరులు అందరు చెప్పారు. కాబట్టి ఆయన మల్కాజిగిరిలో ఉన్నప్పుడు కానీ, తర్వాత ఆలేరు, తర్వాత చీటూరు, ఎక్కడ పోయినా కానీ చాలామంది సర్కిల్ బాగా మెయింటైన్ చేస్తాడు. మంచి వ్యక్తి. ఇక రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా ఆయన చాలా హ్యాపీగా ఉంటాడు. మిగతా వాళ్ళని కూడా హ్యాపీగా ఉంచడానికి ప్రయత్నిస్తాడని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.